దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తమ ప్రభుత్వం అర్హులైన అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. సంజీవయ్య నగర్, రాజీవ్ గాంధీనగర్ ప్రాంతాల్లో పెన్షన్ లబ్ధిదారులతో పాటు చేనేత కార్మికులకు శనివారం నజీర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపుతుందని అన్నారు. అనంతరం పార్టీ నాయకులు చిట్టా బత్తిన చిట్టిబాబు మాట్లాడారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన ఈ ఆంధ్ర రాష్ట్రం అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా అగ్రగామిగా ముందుండాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి ఒక మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం తప్పకుండా దేశంలోనే మొదటి రాష్ట్రంగా, ప్రపంచంలో గర్వించదగ్గ తెలుగువారుగా మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో త్యాగాలతో ఈరోజు ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి దోహదపడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారుల దగ్గర నుండి, అలాగే మగ్గాలు నడుపుకునేటువంటి చేనేతల దగ్గర నుండి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో దాదాపు 13,000 మందికి చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారులకి ఈరోజు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు కేవలం వృద్ధులకో, వితంతువులకో, లేకపోతే వికలాంగులకో అటువంటి పెన్షన్లే కాకుండా చేతి వృత్తుల ద్వారా ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా మొదటిసారి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అటువంటి వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడంతో పాటు వారి జీవనోపాధిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అనేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడు కూడా తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా తమ జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చుకునేటువంటి విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు దగ్గర నుండి 1వ తారీఖునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో 250 రూపాయలు పెంచడానికి సంవత్సర కాలం తీసుకుంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏకబిగిన 1000 రూపాయలు పెంచి 1వ తారీఖునే ప్రతి ఇంటికి వచ్చి అందజేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడే చర్మకారులకి గుంటూరు ఈస్ట్లో నజీర్ గారి ఆధ్వర్యంలో చర్మకారులకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటే మమ్మల్ని స్వాగతించి ఆనందం తెలియజేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అభివృద్ధికి, సంక్షేమానికి 2 కళ్ళలాగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పేద బడుగు వర్గాలు అండనిస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా ఆనందం వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమం అందించడం అంటే సంపద సృష్టించడం ద్వారా సంపదని పేద బడుగు వర్గాలకి పంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.